హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో పాత చాటలు కానీ పాత గంపలు కానీ ఉంటే వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి కొత్త వాటిలో మార్చేయచ్చు. ఈ ప్రాసెస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. చాటలను గంపలను పూసేయడం అంటే మీకు తెలుసా? ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ముందుగా ఏమేమి తీసుకున్నామో చూసేద్దామా? ఈ చేతిలో కనిపిస్తుంది అది గంప. చిన్న చాటను మొంటె అంటారు. నెక్స్ట్ మిగతా చాటలు. వీటన్నింటిని తుడిచి పెట్టుకోవాలి ఒక దగ్గర. చూస్తున్నారు కదా వీడియోలో. నెక్స్ట్ యూజ్ చేయడం అయిపోయిన బుక్స్ ఉంటాయి కదా, వైట్ పేజ్ బుక్స్ అయినా వేరే బుక్స్ అయినా తీసుకోవచ్చు. రఫ్ నోట్ బుక్స్ని తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా పేజెస్ని చింపుతూ ఉండాలి. అలా సరిపడని పేజీలను చింపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేయాలి. ఈ ప్రాసెస్ని అయితే చూసేయండి. ఈ వైట్ పేజెస్ని చిన్న చిన్నగా కట్ చేయడం అయితే అయిపోయింది. వాటన్నిటిని ఒక దాంట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బకెట్లో కానీ ఒక పాత్రలోకి వాటర్ తీసుకోవాలి. అందులో ఈ కట్ చేసిన పేజెస్ని అందులో వేయాలి. నెక్స్ట్ మెంతులను సరిపడంత నానబెట్టుకోవాలి. మెంతులు నానేంత వరకు వెయిట్ చేయాలి. ముందుగా చాటలను గంపలను తీసుకొని వాటిని తుడిచి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం తుడిచిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దుమ్ము ధూళి లేకుండా అన్నిటికీ తుడవాలి. నెక్స్ట్ వాటర్లో నానబెట్టిన పేపర్స్ని మళ్ళీ చిన్న చిన్నగా చించుతూ ఉండాలి. ఆ తర్వాత బయటకు తీసుకొని ఇలా అంటూ ఉండాలి. చేతితో రబ్ చేస్తూ ఉంటే చిన్న చిన్నగా మారుతాయి. పేస్ట్లా మార్చడానికి ఈజీ అవుతుంది. మెంతులు కూడా నానిపోయాయి. సో ఇప్పుడు వాటిని రోట్లో వేసి గ్రైండ్ చేయడం జరుగుతుంది. పేస్ట్లో మారే వరకు గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నానబెట్టిన కాగితం ముక్కలను కూడా వేయాలి. ఎల్లో కలర్ కోసం పసుపు వేసి గ్రైండ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్లో మారే వరకు గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పేస్ట్ని చాటలకు గంపలకు పెట్టాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ప్రతి మూలకు అంత చాట అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడైతే చాటకు పెడుతున్నాము. ఒక్కసారి ఈ వీడియోని చూసేయండి. చాటకు మొత్తం గ్యాప్ లేకుండా ఈ పేస్ట్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా అన్ని చాటలకు గంపలకు పెట్టేయాలి. ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ కొంచెం కొంచెంగా పేస్ట్ యాడ్ చేస్తూ వాటర్ చల్లుతూ స్ప్రెడ్ చేయాలి. అన్నింటికి పెట్టడం అయిపోయాక వాటిని పక్కన పెట్టుకోవాలి. చాటకు పెట్టడం అయిపోయినట్టే. పేస్ట్ పెట్టిన చాటలను గంపలను ఇలా ఆరబెట్టాలి. ఎండలో కానీ గాలిలో కానీ ఇలా ఆరబెడుతూ ఉండాలి. ఇప్పుడు గంపకైతే ఎలా పెడుతున్నారో చూసేయండి. ఈ ప్రాసెస్ అనేది చాలా పాత పద్ధతి. ఈ ప్రాసెస్ మీకు తెలుసా? ఈ ప్రాసెస్లోనే పాత చాటలను గంపలను కొత్త వాటిలా మార్చేయచ్చు. ఎప్పటి నుండో కూడా ఈ ప్రాసెస్నే యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్ చాటలు గంపలు వస్తున్నాయి కాబట్టి ఎవరు వీటిని ఎక్కువ యూజ్ చేయట్లేదు.
పేస్ట్ని స్ప్రెడ్ చేయడం అయిపోయినట్టే. ఒకసారి చూసేయండి. గంప చుట్టూరా ముందు వెనుక మొత్తం పూయాలి. నెక్స్ట్ అన్నింటినీ ఇలా లైన్ బై లైన్ అరేంజ్ చేసి ఆరనివ్వాలి. గాలి తగిలేలా ఉంచాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 డే తర్వాత ఇలా ఆరిపోయి ఉంటాయి. చూడడానికి కూడా కొత్తగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.